హాయ్ ఫ్రెండ్స్, నికోలస్ కేజ్ హీరోగా నటించిన కోడ్ 211 ఈ మధ్య తెలుగు డబ్బింగ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి యోక్ అలెక్ షెకెల్టన్ దర్శకత్వం వహించారు. మైక్ తన భార్య చనిపోయిన తర్వాత ఒంటరిగా ఉంటూ కూతురికి దూరంగా ఉంటూ ఉంటాడు. అతని కూతురు లీజా మ్యాక్ ని పెళ్లి చేసుకుని కడుపుతో ఉంటుంది. మైక్ ఇద్దరు ఒకే పోలీస్ డిపార్ట్మెంట్ లో కలిసి పనిచేస్తూ ఉంటారు. అయితే ఓ పెద్ద మనీ ట్రాన్స్ఫర్ ఓ బ్యాంక్ లోకి జరుగుతుంది. ఆ మనీ కోసం కొంతమంది గ్రూప్ మసాచ్యూసెట్స్ లో ఉన్న బ్యాంక్ ని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంటారు. స్కూల్లో తోటి విద్యార్థిని కొట్టినందుకు పోలీసులతో పాటు ఒక రోజు తిరగమని పనిష్మెంట్ ఇస్తారు. ఆ పనిష్మెంట్ తీసుకున్న కెన్నీ అనే కుర్రాడు మైక్ తో పాటు మ్యాక్ తో పాటు ఆ రోజంతా కారులో తిరిగే డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈ మైక్ మ్యాక్ ఇద్దరు కలిసి ఆ దోపిడీని ఆపడం కోసం ఏం చేశారు అన్నది మిగిలిన కథ. సినిమా స్టార్టింగ్ చిన్న ఎమోషన్ తో తండ్రి కూతురు సెంటిమెంట్ తో అలా మెల్లిగా సాగుతూ బాగానే ఉంది అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు, పాకిస్తాన్ లో ప్రారంభంలో చూపించిన సన్నివేశాలు ఇవన్నీ ఓకే అనిపిస్తాయి. మెల్లిగా కథ మొత్తం బ్యాంక్ దోపిడీలోకి వెళ్ళి ఒక హైస్ట్ డ్రామాగా తయారవుతుంది. అక్కడి నుంచి తుపాకులు మోత ఈ మధ్యలో తుపాకీ తగలగానే మ్యాక్ సామాన్య ప్రజల్లాగా విలవిల్లాడిపోయి నేను చచ్చిపోతానని భయపడుతూ ఉంటాడు. సడన్ గా ఎక్కలేని ప్రేమ పుట్టుకొచ్చేస్తుంది. కూతురికి మైక్ ని కలుస్తుంది, అదే తండ్రిని కలుస్తుంది. ఇలా ఈ సినిమా క్లైమాక్స్ సుఖాంతం అవుతుంది. మరీ ఇంట్రెస్టింగ్ గాను లేదు, అలాగని చెత్తలాగా అనిపించదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, కాస్ట్లీగా తీశారు. బాంబ్ బ్లాస్ట్లు అవి చాలా బాగుంటాయి చూడడానికి. దోపిడీ సీన్ రొటీన్ గా ఉంటుంది, పెద్ద గొప్పగా అనిపించదు. పర్వాలేదు, ఏదో ఒక టైం పాస్ కి ఏదో ఒక సినిమా చూద్దాం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ లో ఈ సినిమా లభిస్తుంది. తెలుగు డబ్బింగ్ ఖచ్చితంగా చూడండి. టైం పాస్ సినిమా ఇది. యాక్టర్స్ అందరూ బాగా చేశారు. నికోలస్ కేజ్ ప్రధాన పాత్ర, మైక్ పాత్ర బాగా చేశాడు. ఇక అతని అల్లుడి పాత్రలో వేన్ కెమెరాన్, కూతురు పాత్రలో సోఫీ స్కెల్టన్ ఓకే అనిపిస్తారు. స్కూల్ కుర్రాడి పాత్ర మైకేల్ రైనీ జూనియర్ ఓకే అనిపించేలా చేశాడు. ఆ పాత్ర కూడా ఆకట్టుకుంటుంది. బ్లాక్స్ కి వైట్స్ కి మధ్య ఉన్న వైరాన్ని ఈ సినిమాలో అక్కడక్కడ చూపిస్తాడు. టైం పాస్ కోసం ఈ సినిమాను చూడండి. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి టెక్నికల్ గా ప్లస్ అయ్యాయి. ఎడిటింగ్ కొంచెం చేయాల్సి ఉంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. కొట్టు పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?